హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. మిత్రమండలి మూవీ. టు బి ఫ్రాంక్ నాకైతే మూవీ నచ్చలేదు భయ్య. కామెడీ జానర్ని బేస్ చేసుకుని తీశారు కానీ సినిమా, కానీ మూవీలో కామెడీ ఎక్కడ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్గా కామెడీ మూవీస్లో అయితే స్టోరీ అంత నీడ్ అవసరం లేదు. జస్ట్ చిన్న చిన్న సీన్స్ ఉంటే చాలు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి స్టోరీ రాసుకొని కూడా చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ జాతిరత్నాలు, అందరూ కూడా పెద్ద స్టోరీ ఉండదు, చిన్న చిన్న సీన్స్ బేస్ చేసుకొని సినిమా తీస్తారు. అది ఓకే వర్కౌట్ అయింది. సేమ్ ఇందులో కూడా అలానే చేసి ఉంటే ప్రాపర్గా వర్కౌట్ అయ్యేది, కానీ ఏదో స్టోరీ తీసి ఇంకో దానికి ఏదో లింక్ చేసి తీశారు, కానీ అది ఎక్కడ కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీలో కామెడీ అయితే ఎక్కడ పనిచేయలేదు భయ్య. నాకైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక 1-2 మినిట్స్ మాత్రం నవ్వుకున్నా తప్ప, బందివాస్ గారు చెప్పినట్టు ప్రతి నిమిషం నవ్వడానికి అయితే నాకు అంత అనిపించలేదు మూవీ. దీనికంటే ప్రసాద్ బెహ్రా తీసిన సిరీస్ కానీ, జబర్దస్త్ కామెడీస్ చాలా బాగుంటాయి. ఈ మూవీలో తీసిన కామెడీస్ కంటే మా ఫ్రెండ్స్ వద్దు వద్దన్నా కూడా ఈ మూవీకి వెళ్ళా. అంటే నాకు ఒక ఒపీనియన్ రావాలి కదా మూవీ మీద, సో దానికని. అండ్ డైరెక్టర్ చూపించాల్సింది, తీయాలనుకున్నది మాత్రం ఆయన దగ్గర ప్రాపర్గా ఏం లేదు చూపించడానికి, తీయడానికి కూడా. మూవీలో ఏ ఒక్క సీన్ కూడా హిలరీస్గా అనిపించదు. అండ్ మూవీలో కాస్టింగ్ ఏమైనా తక్కువ ఉందా అంటే, కామెడీ కాస్టింగ్ బాగానే మెయింటైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ లేదు. కాస్టింగ్ విషయానికి వస్తే కళ్యాణ్ ప్రియదర్శిని, ప్రసాద్ బెహ్రా, రాగ్ మయూర్, విష్ణు, వెన్నెల కిషోర్, సత్య అండ్ ఇంకోటి వీటీవీ గణేష్, ఇంతమంది కాస్టింగ్ ఉంచుకొని కూడా ఏ ఒక్కరికి ప్రాపర్ కాన్వర్సేషన్ ఇప్పించలేకపోయారు. ఏ ఒక్క కౌంటర్ కూడా ప్రాపర్గా పనిచేయలేదు. అండ్ ఇంకోటి, ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి మ్యూజిక్. ఎక్కడ కూడా ఏ మ్యూజిక్ ఉండదు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అండ్ ఇందులో ఇంకో బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి మన హీరోయిన్ నిహారిక భయ్య. ఆమె ఫేస్లో ప్రాపర్గా కామెడీ ఎక్స్ప్రెషన్స్ కానీ, సీన్కి తగ్గట్టు మాట్లాడడం కానీ, డైలాగ్ సెన్స్ కానీ, ఆమెకు రాసిన క్యారెక్టరైజేషన్స్, పర్టికులర్గా రాసిన క్యారెక్టరైజేషన్స్ అయితే ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. మూవీ లైన్ వచ్చేసి సింపుల్, జస్ట్ ఎమ్మెల్యే కూతురైన మన నిహారిక తప్పించుకుందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు వీటీవీ గణేష్. ఓకే, ఆ పాపని ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు పోలీసులో. అండ్ ఆ పాప ప్రియదర్శిని లవ్ చేసి లేచిపోతుంది, కాకపోతే అది కిడ్నాప్ అనుకుంటాడు. అంతే, లాస్ట్కి ప్రియదర్శి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడమే సినిమా ప్లాట్, అంతే, ఏముండదు. అండ్ క్లైమాక్స్లో ఇంకేదన్నా కామెడీ వర్కౌట్ చేసి మేనేజ్ చేస్తారు అనుకున్నా, కానీ అంతేం లేదు. టికెట్ వర్త్ మూవీ అయితే కాదు భయ్య, నాకైతే అంత నచ్చలేదు మూవీ. ఒకవేళ మీరు చూడాలనుకుంటే యాజ్ యువర్ విష్ చూడండి, బట్ నన్ను అడిగితే మాత్రం బాగాలేదని చెప్తా. టికెట్ పైసలు వేస్ట్ చేసుకోకనే చెప్తా. సో అది మీ ఇష్టం. అండ్ స్క్రీన్ ప్లే వరస్ట్గా ఉంది, స్టోరీ ప్రాపర్గా లేదు, సీన్స్ వర్కౌట్ అవ్వలేదు, మ్యూజిక్ లేదు, ప్రొడక్షన్ వాల్యూస్ అంతకన్నా లేవు. దీనికి ఎందుకు బందివాస్ గారు అంత స్పీచ్ ఇచ్చారో తెలీదు. అండ్ ఇంకోటి సమ్ వెంట్రుకలతో కూడా కంపారిజన్ మరీ మాట్లాడారు ఈ మూవీ బేస్ చేసుకొని ఈవెంట్లో. సార్, లిటిల్ హార్ట్స్ బాగానే వర్కౌట్ అయింది, కానీ ఈ మూవీ కూడా అంతకంటే ఎక్కువ అవుతుందని మాట్లాడారు, కానీ ఉంటుందా నేను, కానీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీ అయితే దివాళీ మూవీ అయితే కాదు, ఇంకేదన్నా వేరే ప్లేస్మెంట్ చూసుకొని రిలీజ్ చేసుకోవాల్సింది. ఫ్యామిలీ ఆడియన్స్ని గ్రాప్ చేసుకుందని రిలీజ్ చేశారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేంత కంటెంట్ కూడా మూవీలో ఏం లేదు. ఇది నా ఒపీనియన్ మిత్రమండలి మూవీ మీద. అండ్ నేను మూవీని నెగిటివ్ ఏం చెప్పట్లేదు, అండ్ మూవీలోనే నెగిటివిటీ ఉంది కాబట్టి చెప్తాను. మూవీలో కూడా ఒక్క ప్లస్ పాయింట్ లేదు చూడడానికి అయితే, అంతే భయ్య. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.